జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 12వ అధ్యాయము భక్తియోగము 11వ శ్లోకము. అధైతదపి అశక్తోసి కర్తుం మద్యోగం ఆశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ భక్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, నాయందే భక్తి కలిగి ఉండి నీ కర్మలన్నింటినీ నా సేవగా చేస్తూ ఉండమని కదా చెప్పాను. ఒకవేళ నువ్వు అది కూడా చేయలేకపోతే, అంటే నా కోసం భక్తితో పని చెయ్యలేకపోతే, అప్పుడు నువ్వేం చెయ్యాలంటే నీ మనస్సుని నీ ఆధీనములో పెట్టుకుంటూ నీ కర్మలన్నింటినీ, నీ పనులన్నింటినీ సక్రమంగా చేస్తూ ఆ కర్మఫలాలను కోరకుండా ఉండు. అంటే నువ్వు చేసే సమస్త కర్మ ఫలాలను త్యజించే ప్రయత్నం చేయి అంటూ శ్రీకృష్ణ భగవానుడు తనను పొందడానికి కావలసిన సాధనాన్ని సులభతరం చేస్తూ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనం ఫలాలను కోరకుండా మన కర్మలన్నింటినీ సక్రమంగా చేస్తూ మన కర్మలన్నింటినీ శ్రీమన్నారాయణుని సేవగా చేస్తూ భక్తితో శ్రీమన్నారాయణుని కొరకే పనులన్నీ చేస్తూ ఆ శ్రీమన్నారాయణుడి యొక్క కళ్యాణ గుణములను ధ్యానము చేస్తూ ఆ శ్రీమన్నారాయణుని యందే మనస్సును లగ్నము చేస్తూ శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకుంటూ ఆ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. అధైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే
నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ అధైతదపి అశక్తోసి కర్తుం మద్యోగం ఆశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. ఓం అధైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్.